హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. సో 23rd ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. సో ఇందులో ఎకానమీ అప్డేట్స్ డిస్కస్ చేస్తున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఏపీ ఎకానమీ రిలేటెడ్గా సర్వే ఒకటి, అదేవిధంగా బడ్జెట్, ఏపీ బడ్జెట్కి సంబంధించి ఏపీ ఎకానమీలో వివిధ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మంచి సమయం, మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటే చక్కటి స్కోర్ వస్తుంది. సో ఈరోజు మన క్లాస్ అన్నది సోషల్ ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది. సో దీంతోపాటు మనము 3000 బిట్స్ని ప్లాన్ చేసుకుంటున్నాం ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, 23rd ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని. సో ఈ విధంగా మనము దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా మీ అందరికీ పంపించాను. సో ఇదన్నీ డైలీ నేను చెప్తూ వస్తున్నా. సో 7th డిసెంబర్ నాడు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, 11th డిసెంబర్ నాడు సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 50+ బిట్స్ మీకు వస్తూ ఉంటాయి. 8th ఫిబ్రవరి నుంచి గ్రాండ్ టెస్ట్లు 300 బిట్స్ తోటి మనం కండక్ట్ చేసుకుంటాం. ఆ విధంగా 20th ఫిబ్రవరి వరకు మన ఎగ్జామ్ షెడ్యూల్ అన్నది నడుస్తుంది. సో ఇది విలువైన సమయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 5 నెలలు ఎవరైతే 5 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నారు, ఈ 5 నెలలు కన్సాలిడేట్ చేసుకోండి చక్కగా. ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో 5 నెలలకు సంబంధించి, అది ఎకానమీ అయి ఉండొచ్చు, ఎస్ఎన్టీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది అయి ఉండొచ్చు, ఇంకా ఇతర అంశాలు అయి ఉండొచ్చు. సో 1st ఫిబ్రవరి 2025 కొత్తగా మళ్ళీ ఎకనామిక్ సర్వే ఒకటి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 2024-25 అని. ఇది ఒకటి చదువుకోవాలి మీరు. దాంతోపాటు 1st ఫిబ్రవరి నాడు బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఒకటి వస్తుంది. సో దాన్ని ఒకటి 2025-26 ఇవన్నీ వర్క్ చేసుకోగలిగితే స్కోర్ చాలా చక్కగా వస్తుంది. మీ టార్గెట్ ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ, ఈ రెండిట్లో 100+కి మీరు చేరుకోవాలి. ఏపీ ఎకానమీ ప్లస్ ఎస్ఎన్టీ, సో ఇవి ఎంత టఫ్గా ఇచ్చినా కానీ మీరు వీటిలో ఒక 80+ మినిమం చేసుకుంటే సో 100% జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే నేను ఇవన్నీ కూడా మీకు రూపొందించి పంపిస్తున్నాను. సో దీనికి సంబంధించి నేను గతంలో కూడా చూపించాను ఏ విధంగా ఈ టెస్ట్ ఉంటుంది, దాని రిలేటెడ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని. సో ఈ విధంగా టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది, మీరు అటెంప్ట్ చేస్తారు, దానికి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, ఎక్కడ అవకాశం ఉంటే అవన్నీ. సో అది పాలిటీ, ఇది ఎకానమీకి సంబంధించి అన్ని పాయింట్స్ కవర్ అవుతూ ఉంటాయి. M1, M2, M3 మనీ, వడ్డీ రేట్లు ఏంటి, ఈ ఆర్బీఐ పాలసీస్ ఏమున్నాయి, సో సెంట్రల్ బ్యాంక్ నగదు నిష్పత్తి ఏంటి, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి లిక్విడిటీ, ఈ విధంగా. సో ఇవన్నీ కూడా ఒక క్లియర్గా ప్రాపర్గా వర్క్ చేసుకోగలిగితే చాలా అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం సర్వే చెప్పుకుంటాం. మన నెక్స్ట్ క్లాస్ అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్కి సంబంధించి ఈ సర్వేలో ఉన్న అంశాలు ప్లస్ కరెంట్ బడ్జెట్, ఈ రెండు క్లబ్ చేసి మనం దాన్ని విశ్లేషణ చేసుకుంటాం. సో ఇది బడ్జెట్కి సంబంధించి, సర్వేకి సంబంధించిన అంశం. సో ఈ సెక్షన్ 4 and 5 ఇది ఏపీ ఎకానమీకి సంబంధించింది. సిలబస్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. దీన్ని ప్రాపర్గా వర్క్ చేసుకున్నామంటే కరెంట్ ఆస్పెక్ట్స్ని జోడించి చాలా చక్కగా ఉంటుంది. ఈ యూనిట్ 4లో స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ, జిఎస్డిపి అండ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంతవరకు ఉన్నది. సో దీన్ని మనము సర్వేలో ఏమి ఇచ్చాడని చూస్తాం. దాని తర్వాత క్లాస్లో ఏపీ స్టేట్ రెవెన్యూ ట్యాక్స్ ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇది మన అప్రోచ్ ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా సార్ రాబోయే ఎగ్జామ్స్కి సంబంధించి, కొంతమంది ప్రిలిమ్స్ రాని అభ్యర్థులు ఉన్నారు. ఈసారి కొద్దిపాటి జస్ట్ ఛాన్స్లో మిస్ అవ్వటం జరిగింది వాళ్ళకి. మంచి అవకాశం అయితే వస్తున్నదండి. జనవరిలో క్యాలెండర్ ఇవ్వటానికి గవర్నమెంట్ అన్నీ వర్క్ చేస్తున్నది. అయితే ఇప్పుడు ఉన్న ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కమిటీ టు ది స్టడీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీపీఎస్సి అండ్ రీగ్రూపింగ్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఇన్ ఏ ఫ్యూ గ్రూప్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్.
సో నోటిఫికేషన్ ఇవ్వటానికి గతంలో డిఫరెంట్ పోస్టులు ఉండేవి. వీటన్నిటిని ఇవంతా కలిపి ఒక గ్రూపు, ఇదంతా కలిపి ఒక గ్రూపు, ఈ విధంగా ఇవ్వటానికి గల అవకాశాలు పరిశీలించమని కమిటీ వేయటం జరిగింది. ద కమిటీ షల్ ఆల్సో స్టడీ అండ్ ఎగ్జామిన్ all the notification for various posts being issued by AP Public Service Commission and to recommend minimum notification to be issued by the APPSC covering all the services. సో అన్ని సర్వీసులు కవర్ అయ్యే విధంగా తక్కువ నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్ స్పీడ్ అవ్వటానికి ఈ కమిటీని నియమించారు, రాజశేఖర్ అనే కమిటీ. ఈ కమిటీ 30th నవంబర్ నాటికల్లా వాళ్ళ రిపోర్ట్ ఇస్తామన్నారు. సో ఈ రిపోర్టు వచ్చిన తర్వాత దానికి సంబంధించి కొన్ని అంశాలు పరిశీలన చేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంటుంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఈ రిపోర్టును ఆధారంగా చూసుకుందాం. అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఎవరైనా ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళు ఉంటే మంచి అవకాశము, వాళ్ళు కంటిన్యూషన్లో ఉండండి. సో జనవరిలో మంచి క్యాలెండర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, జనవరి ఫిబ్రవరి అన్నది. ఇక్కడ ఎస్సీ సబ్ గ్రూప్ అన్నది ఉన్నది. ఇది ఒకటి క్లారిటీ వస్తే బహుశా నోటిఫికేషన్స్కి వాళ్ళు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారండి, ఏజ్ సడలింపు కూడా ఉంటుంది, దానికి అనుగుణంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సరే, ఈరోజు మన ఈ పాయింట్స్ పరిశీలన చేస్తే డిస్కస్ చేయబోయేవి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉండే అంశాలన్నీ నేను సింప్లిఫై చేసి మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏ అంశాల మీద ఏ విధంగా ఫోకస్ చేయాలని దీని మీద ఇస్తూ వచ్చాను. సో ప్రస్తుత ధరల్లో ఏమున్నాయి వాటి గురించి వివరణ, సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ 3.1 చేంజ్ వచ్చిందని చెప్పారు. సో న్యూస్ పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. 2022-23తో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో 3.1% తగ్గుదల అన్నది. సో ఆ తగ్గుదల అన్నది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినప్పుడు వీళ్ళు కంపారిజన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ అప్రోచ్ అనేది ఉండాలి. ఈ విధంగా రంగాల వారి వృద్ధి శాతాలు, ఈ కంపారిజన్స్ కూడా న్యూస్ పేపర్లో వచ్చినాయి, ఇంపార్టెంటే అన్నీ కూడా. సో ఇది వ్యవసాయము, అనుబంధ రంగాలు, ఈ స్థిర ధరల వద్ద వ్యవసాయ రంగము, ఇది పారిశ్రామిక రంగము. సో దీని గురించి తలసరి ఆదాయము, సో తలసరి ఆదాయంలో వచ్చిన ఈ మార్పులు ఏ విధంగా ఉన్నాయి. దాని తర్వాత సాధారణ అంశాలు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇస్ అ నోడల్ ఏజెన్సీ, దీని గురించి. అండ్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇప్పుడు క్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 22-23 ప్రస్తుత ధరల్లో ఏవి ఉన్నాయి, లోయెస్ట్ ఏది, పర్ క్యాపిటా ప్రకారం ఏది ఉన్నది, ఎక్కువ పర్ క్యాపిటా ఏమున్నాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఏ జిల్లాలు ముందు ఉండటం జరిగింది, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏ జిల్లాలు ముందున్నాయి, సర్వీస్ సెక్టార్లో ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. సాధారణంగా అభ్యర్థులు సర్వే అంటే సో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అంతవరకు మాత్రమే పరిమితం అవుతారు. ఎగ్జామినర్కి ఈ విధంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి వెళ్ళి డేటాని కానీ లిఫ్ట్ చేస్తే ఇట్లాంటి చాలా పాయింట్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఎగ్జామినర్ ఎక్కడ అవకాశం ఉందో అవన్నీ నేను కవర్ చేసి మీకు పంపుతున్నాను. సో కొన్ని పాయింట్లు మీకు సర్వేలో ఉండవు, నేను చెప్పే పాయింట్లు సర్వేలో ఉండవు. మరి ఎక్కడి నుంచి చెప్తున్నాము అంటే ఇదిగో ఇక్కడి నుంచి పాయింట్స్ తీసి చెప్తున్నాను. మీరైనా కానీ దీన్ని ఓపెన్ చేసి స్టడీ చేసుకోవచ్చు. సో ఈ క్లాసులన్నీ మనం డిఫరెంట్గా అంతకుముందే చాలాసార్లు డిస్కస్ చేసాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ఈ సర్వే వచ్చింది కాబట్టి దీని రిలేటెడ్గా స్టాటిస్టికల్ పాయింట్స్ నేను మీకు అప్డేట్ చేస్తున్నా. సో బ్రీఫ్గా చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో అభివృద్ధి జరగాలి అంటే దానికి కావాల్సిన వృద్ధి ఉండాలి. ఆ వృద్ధి అనేది పంపిణీ కూడా ఉండాలి. సో దాన్ని వృద్ధి మరియు పంపిణీని తెలియజేస్తూ అసలు ఏ విధంగా ఉంది మన ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అని ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అదే మనము జిఎస్డిపిగా చెప్పుకుంటూ ఉంటాం. సో జిఎస్డిపికి నిర్వచనము ఈ ఆంధ్రప్రదేశ్ ఇది. సో ఇది రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రాంతము. ఇగో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది భౌగోళిక ప్రాంతము. సో రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవలు, అంత్య ఉత్పత్తి
విలువ ద్రవ్య రూపంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ని మనము గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎస్డిపిగా నిర్వచనం ఇవ్వటం జరుగుతుంది. ఈ నిర్వచనం కూడా ఇంపార్టెంట్. ఈ బౌండరీలోనే ప్రొడక్షన్ జరగాలి. వస్తు ఉత్పత్తి మరియు సేవలు, తయారీ ప్లస్ సేవ రెండు కూడా వీటి విలువ ద్రవ్య రూపంలో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఇది. స్థిర ధరల వద్ద లెక్కిస్తే దాన్ని వాస్తవ జిఎస్డిపి అని పిలవటం జరుగుతుంది. సో స్థిర ధరల వద్ద 2011-12 ఆధార సంవత్సరము. ఇది మనం నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. సో ఆధార సంవత్సరం ఏది అంటే 2011-12. సో దాని ప్రకారం 2014-15 తెలంగాణ ఆంధ్ర ఈ రెండు విడిపోయిన సంవత్సరం 2014. అప్పటి నుంచి మనము ఈ ఎకనామికల్ జిఎస్డిపి మనం పరిశీలన చేస్తే గ్రోత్ రేటు ఇక్కడ 2014-15లో 9.2% 20% ఉండటం జరిగింది. 2015-16లో ఈ విధంగా ఉంది. 17-18 ఇది, 18-19 ఇది, దాని తర్వాత ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది స్థిర ధరల వద్ద. ఎందుకంటే ఇంత గట్టిగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, 2014-15 నుంచి 2018-19 వరకు కూటమి ప్రభుత్వం ఉంది. 2019-20 నుంచి ప్రభుత్వం అన్నది మారింది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2 అంకెల వృద్ధి మీకు కనిపిస్తున్నది ఇక్కడ 12.61, 10.9. మొత్తం 2014-15 నుంచి 2023-24 వరకు ఏ సంవత్సరంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి వృద్ధి రేటు కనిపించింది అంటే మీ ఆన్సర్ స్థిర ధరల వద్ద 12.16%తో 2015-16లో మీకు కనిపించింది. సో ఇక్కడ ఈ టేబుల్స్ని ఉపయోగించి ఎగ్జామినర్ ఎలాంటి ప్లాన్ అయినా కానీ ఎగ్జామ్లో తీసుకురావచ్చు. దానికి అనుగుణంగా మీ ఆలోచన అనేది ఉండాలి. అందుకే చెప్తున్నాను, అవసరమైతే నోట్ చేసుకుంటూ కూడా ఉండండి కొన్ని పాయింట్లు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేటి వరకు అత్యధిక వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఏది? ఇదిగో 2015-16. ఎన్నిసార్లు 2 అంకెల వృద్ధి నమోదు అయింది ఇప్పటి వరకు? ఆన్సర్ 2 times, 12.161, 10.091. సో గవర్నమెంట్ మారిన తర్వాత 2019 నుంచి 20 వరకు ఎప్పుడు కూడా 2 అంకెల వృద్ధి అన్నది మీకు కనబడటం లేదు. ఇది కూడా పాయింట్ ఇంపార్టెంట్. సో స్థిర ధరల వద్ద ఆధార సంవత్సరం ఇది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 8.2 లక్షల కోట్లు. 2014 నుంచి 23-24 వరకు చూస్తే మనకి ఇది కనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని ఈ విధంగా మనము కంక్లూజన్కి వస్తాము ఎగ్జామినర్ క్వశ్చన్ని దృష్టిలో పెట్టుకొని. సో పై అంశాలను పరిశీలన చేసిన తర్వాత విభజన అనంతరం ఏపీలో అత్యధిక వృద్ధి నమోదైన సంవత్సరము 2015-16. 2 అంకెల వృద్ధి నమోదైన సంవత్సరము ఇది. 2023-24లో జిఎస్డిపి కేవలం 7.35%. స్థిర ధరల వద్ద ఎగ్జామినర్ స్థిర ధరలు అని అడుగుతున్నాడా, ప్రస్తుత ధరలు అని అడుగుతున్నాడా, దిక్కులు చూడకుండా క్వశ్చన్ పేపర్నే కరెక్ట్గా చూసి ఆన్సర్ చెయ్యండి. ఆ తర్వాతకి బయటకు వచ్చి చెయ్యి ఎంత విదిలించుకున్నా పోయిన మార్కు చేతులారా పోతుంది కానీ రాదు. సో క్రిస్టల్ క్లియర్గా ఉండండి. స్థిర ధరల వద్ద 2023-24లో జిఎస్డిపి 7.35%. ప్రస్తుత ధరల్లో 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 14.40 లక్షల కోట్లు. స్థిర ధరల వద్ద 8 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల వద్ద 14 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటుని గమనిస్తే సో మీకు గత సంవత్సరం అంటే 2022-23లో 13.5%తో వృద్ధి నమోదైంది. దాని తర్వాత కాలంలో అంటే 2023-24లో కేవలం 10.44 మాత్రమే వృద్ధి నమోదైంది. అంటే 2022-23తో పోల్చితే 2023-24లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి
వృద్ధి రేటు తగ్గుదల కనిపించింది. ఇదే మీకు మీడియాలో వాటిల్లో కనిపిస్తున్నది. 2022-23తో పోలిస్తే జిఎస్డిపిలో వృద్ధి 3.1% తగ్గుదల కనిపిస్తున్నది. సో ఇది ఇప్పుడు ప్రస్తుత ధరల వద్ద, ఇది ప్రస్తుత ధరలండి. సో ప్రస్తుత ధరల్లో మీరు చూస్తే ఇక్కడ 2022-23లో 13.50% వృద్ధి రేటు నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. అదే 2023-24లో చూస్తే కేవలం 10.4% మాత్రమే నమోదైంది. 13.5 నుంచి 10.4 తీసేస్తే మీకు 3.1 మిగులుతుంది.